హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో మరొక మంచి స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు లేదా ఏదైనా స్వీట్ తినాలని అనిపించినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. 10 నిమిషాల్లో ఈ స్నాక్స్ని మనం ప్రిపేర్ చేసేయచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలైతే మరీ ఎంజాయ్ చేస్తారు. స్కూల్కి స్నాక్స్ బాక్స్లోనికి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక మిక్సీ జార్లోకి ఒక 3 స్పూన్స్ దాకా షుగరు, కొద్దిగా సోంపు, ఒక 3-4 ఇలాచీ వేసుకొని ఇలా మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక 2 అరటిపళ్ళను తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఈ అరటిపళ్ళని మెత్తగా ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇలా అరటిపండునంతా కూడా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని కూడా వేసుకొని అందులోకి కొద్దిగా వంట సోడా కూడా వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఒక హాఫ్ కప్పు ఫస్ట్ గోధుమ పిండి, కొద్దిగా నువ్వులు, ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకొని ఇప్పుడు గోధుమ పిండి తగినంత వేసుకొని ఇలా ముద్దలా చేసుకోవాలి. ఇక్కడ ఈ గిన్నెతో వేసానండి. ఈ గిన్నె నిండా గోధుమ పిండి సరిపోయింది 2 బనానాలకి. ఇప్పుడు కొంచెం కొంచెంగా ఒక్కొక్క ముద్దను తీసుకొని పొడిపిండి జల్లుకుంటూ ఇలా చపాతీలా రోల్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఒక గ్లాస్ తీసుకొని ఇలా ఒత్తుకోవాలి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రౌండ్ షేప్లోనే కట్ చేసి అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. తర్వాత వేడి వేడి ఆయిల్లో ఒక్కొక్కటిగా సరిపడినన్ని వేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోండి, లేదంటే త్వరగా మాడిపోతాయి. ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగతా వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నామంటే ఎంతో కమ్మనైన స్నాక్స్ రెడీ అండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా. తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.